హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ అసర్బీ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. నిన్న మిడ్ నైట్ ఈ వీడియో పెట్టాను. వీడియో చూడని వాళ్ళు ఒక లుక్ వేయండి. ఫైనల్లీ రాజాసాబ్ టీజర్ మంత్ లోకి అడుగు పెట్టేశాం. ఇంకా 1 వీక్ లోపు ఏదో ఒక అప్డేట్ ఇచ్చేస్తారు మూవీ టీం. టీజర్ గురించి 1 వీక్ లోపు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అని ఎస్కేఎన్ గారు నిన్న నైట్ జరిగిన ఎక్స్ప్రెస్ లో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఒక ట్వీట్ కూడా వేశారు, లైక్ జాతిని మింగబోతున్నామని అర్థం వచ్చేలాగా, అంటే జాతిని అని రాసి 3 ఫైర్ సింబల్స్ వేశారు. తర్వాత డిలీట్ చేశారు అనుకుంటా. అండ్ ఈ మధ్య రాజాసాబ్ కోసం వేసిన ట్వీట్స్ కి బాగానే రిప్లేస్ చేస్తున్నారు ఎస్కేఎన్ గారు. లైక్ ఇక్కడ వండినంతసేపు కుదురుగా ఉండి వడ్డించే ముందు తొందర ఎందుకు, 2 వీక్స్ అన్నారు, ఇంకా 1 వీక్ ఉంది కదా వెయిట్ అని రాశారు. అండ్ ఇంకొక పోస్ట్ లో ఒక్క డాన్స్ నెంబర్ ఉన్న సాంగ్ ఉంటే చాలన్నా అని ఒక రెబల్ పోస్ట్ పెడితే ఓకే అన్నట్లుగా తలాడిస్తున్నట్లుగా ఒక పోస్ట్ పెట్టారు. అండ్ నిన్నటి స్పేస్ లో జాతిని మింగబోతున్నామని చెప్పకనే చెప్తున్నారు. అండ్ టీజర్ అద్రిపాటుగా ఉంది, మూవీ నెక్స్ట్ లెవెల్లో వచ్చిందని అంటున్నారు. సో ఓవరాల్ గా ఈ రిప్లైస్ ద్వారా రాజాసాబ్ మూవీలో ఒక అద్దిరిపోయే బీభత్సమైన ఒక డాన్స్ నెంబర్ లో మన డార్లింగ్ ప్రభాస్ గారు చేయబోతున్నారు. ఆ సాంగ్స్ కి ఆ స్టెప్లకి జనాలు ఊగిపోతారని చెప్పకనే చెప్తున్నారు. అంటే కలికిలో జస్ట్ ఒక స్టెప్ వేసినందుకే ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఛత్రపతి మూవీలో ఏ వచ్చి బీపై వాలే సాంగ్ రేంజ్ లో ఏదన్నా ఒక్క సాంగ్ పడింది అనుకోండి, దీనమ్మ జీవితం స్క్రీన్స్ భయపడిపోతాయి. ఎక్కడ ఫ్యాన్స్ ఉత్సాహంతో ఏమన్నా చేస్తారేమో అని. అంటే సంతోషం ఆగలేక స్క్రీన్స్ మీదకి ఎక్కి డాన్సులు చేస్తారుగా, అలా. సో అది రిలీజ్ రోజే జరిగితే మామూలుగా ఉండదు. కానీ రెబల్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, థియేటర్స్ని ఏం చేయకండి, మెయిన్లీ ఒక్క వస్తువు కూడా డ్యామేజ్ చేయకండి. అందరూ కాదు, కొంతమంది చేస్తున్నారు. అలా చేయడం వల్ల హీరో గారికి ఉన్న మంచి పేరుకి మచ్చపడుతుంది. జస్ట్ ఎంజాయ్ చేయండి. థియేటర్స్కి, థియేటర్లోని జనాలకి ఇబ్బంది కలగకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఎగిరితే ఎవరేమనరు. సరే, అది డాన్స్ నెంబర్ సంగతి. మరి టీజర్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇంకొక 1 వీక్ లో క్లియర్ గా ఒక అప్డేట్ వస్తుంది అని చెప్పారు. అండ్ టీజర్ అయితే ఫైర్, అంతే, మామూలుగా రాలేదని చెప్తున్నారు. అంటే ఆయన ఆల్రెడీ చూశారుగా, అదే చెప్తున్నారు. దాన్నే సింపుల్ గా జాతిని మింగబోతున్నామని సింబాలిక్ గా చెప్పారు. సో ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లుగా టీజర్ లో విఎఫ్ఎక్స్ వర్క్స్ గట్టిగానే ఉంటాయని అనుకోవచ్చు. అఫ్ కోర్స్ మూవీలో కూడా హెవీ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉన్నాయి. సో టీజర్ చెప్పిన టైంకే రావడం, అందులో విఎఫ్ఎక్స్ వర్క్స్ గట్టిగా ఉండడం, ఓవరాల్ గా టీజర్ మామూలుగా కాదు అద్రిపాటుగా బీభత్సంగా ఉండడం, అండ్ మూవీలో ఒక మాస్ డాన్స్ నెంబర్ చేయడం, ఇవన్నీ మంచి ఊపునిచ్చే అప్డేట్స్. ఇక్కడే మారుతి గారి డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది, మీరేదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో 1% ఎక్కువ ఇస్తాను తప్ప నుంచి 1% కూడా తగ్గించను అని కూడా ప్రామిస్ చేస్తున్నాను అని ఆయన అన్నారు. ఇదే నిజమయ్యేలాగా ఉంది. అండ్ ఒక ఇన్ఫో ఏంటంటే, యాక్చువల్ గా మూవీ ఏప్రిల్ 10th రిలీజ్ అవ్వాల్సింది, కానీ పోస్ట్ పోన్ చేశారు. దానికి రీజన్ సోషల్ మీడియాలో రకరకాలుగా వినిపిస్తూ వచ్చింది. అంటే విఎఫ్ఎక్స్ సరిగ్గా లేక అది కంప్లీట్ గా మార్చాల్సి వచ్చిందని మాట్లాడుకున్నారు. సో అది ఆల్మోస్ట్ నిజమన్నట్లుగా ఎస్కేఎన్ గారు నిన్న స్పేస్ లో చెప్పారు. అసలు ఏప్రిల్ 10th మూవీ రిలీజ్ అవ్వడానికి రీజన్ విఎఫ్ఎక్స్ లో చేంజెస్ చేసి దాని దగ్గరుండి జాగ్రత్తగా కేర్ తీసుకోవడం వల్లనే ఇంత డిలే అయిందని ఆయన చెప్పారు. దాని అర్థం మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్స్ పగిలిపోతాయి, మామూలుగా ఉండదు అని చెప్తున్నారు. అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని క్లియర్ గా ఆయన హింటిస్తున్నారు. మన ఛానల్లో హ్యారీ పాటర్ రేంజ్ విజువల్స్ రాజాసాబ్ లో ఉంటాయని ఒక వీడియోలో మాట్లాడుకున్నాంగా, అలా ఉంటాయని ఒక ప్రొడ్యూసర్ గారు చెప్పారని అనుకున్నాం. సో ఆ రేంజ్ విజువల్స్ కంటే ఈసారి గట్టిగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రాజాసాబ్ లో నుండి మన డార్లింగ్ ప్రభాస్ గారి ఒక లుక్ అయితే లీక్ అయింది. సో అందులో లోపల టీ షర్ట్ అండ్ దానిపైన షర్ట్ వేసి మన డార్లింగ్ మామూలుగా లేరు. సో ఆ వింటేజ్ లుక్స్ టీజర్ ఏమో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మూవీలో హైలైట్ అయ్యే విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉన్నాయి. మూవీలో డాన్స్ నెంబర్ ఉన్న మాస్ సాంగ్ లో డార్లింగ్ చేస్తున్నారు. అండ్ మన డార్లింగ్ గారి మాస్ వింటేజ్ గెటప్ విత్ హ్యూమర్. సో ఇవన్నీ రాజాసాబ్ లోని ప్యాకేజ్. ఏది ఎప్పుడు ఇస్తారు అనేది వెయిటింగ్. అది కూడా 1 వీక్ లో వస్తుంది. టీజర్ లో కొంచెం అన్ని టచ్ చేస్తూ రాజాసాబ్ మూవీ గురించి ఒక ఐడియా ఇచ్చేస్తారు. దెన్ ఎక్స్పెక్టేషన్స్ తారా స్థాయిలో వెళ్ళిపోవడం ఖాయం. ఎప్పట్లాగే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రాజాసాబ్ టీజర్ డేట్. మీకేమన్నా తెలిస్తే మొహమాట పడకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి మావా. వీడియో నేస్తే లైక్ షేర్తో పాటు సబ్స్క్రైబ్ చేయండి మావా. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.